సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎఫ్ఎం నుంచి యూనిట్ 5లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ఎస్ఎఫ్ఎంలో యూనిట్ 5 నుంచి ఒక వీడియో పెట్టాను. దాంట్లో మనం కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ కోరిలేషన్ ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో స్పియర్స్‌మాన్స్ ర్యాంక్ కోరిలేషన్ ప్రాబ్లమ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఏంటంటే ఆ మెథడ్, ఈ మెథడ్ 2 మెథడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంట్లో నుంచి ఒక క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటది. 100% మనకు దీంట్లో నుంచి ఒక క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటది. ఐదర్ కార్ల్ పియర్సన్స్ అని ఇయ్యొచ్చు, లేకపోతే స్పియర్ మ్యాన్స్ అని ఇయ్యొచ్చు. సో ఈ 2 క్వెషన్‌లకెళ్ళి ఒక క్వెషన్ అనేది డామ్ ష్యూర్‌గా వస్తది. ఎందుకంటే లాస్ట్ ఇయర్‌లో మనం చూసుకుంటే కార్ల్ పియర్సన్స్ ఇచ్చిండు. ఈసారి ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఈ ర్యాంక్ కోరిలేషన్. సో ఇది ప్రాబ్లమ్ అయితే ఒకసారి వినండి. ఓకేనా? మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు ఈ ప్రాబ్లమ్ అలాగే నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో కూడా కార్ల్ పియర్సన్స్ ప్రాబ్లమ్ పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. దీంట్లో నుంచి ఒక క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే స్పియర్స్‌మాన్ ర్యాంక్ కోరిలేషన్ అంటే చూడండి. స్పియర్స్‌మాన్స్ ర్యాంక్ కోరిలేషన్ ప్రాబ్లమ్ ఎట్లా చెప్తానో వినండి లాస్ట్ వరకి. ఇక్కడ క్వెషన్ వచ్చేసి ఫైండ్ స్పియర్స్‌మాన్స్ ర్యాంక్ కోరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై యూజింగ్ ర్యాంక్స్ అన్నాడు. సో ఇక్కడ ర్యాంక్స్ బట్టి మనము కోఎఫిషియంట్ కోరిలేషన్ కనుక్కోవాలి ఎక్స్ అండ్ వై మధ్యలో. ఓకేనా? ఇక్కడ చూసుకోండి. స్టెప్ 1 వచ్చేసి అసైన్ ర్యాంక్స్. అసెండింగ్ ఆర్డర్ లో ర్యాంక్స్ అనేటి అసైన్ చేయాలి. సో ఇక్కడ చూసుకోండి ఎక్స్ వై వాల్యూస్ ఏదైతే మనకు క్వశ్చన్స్ ఇచ్చిండో ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఇచ్చింది కదా. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎక్స్ ర్యాంక్స్ అని చెప్పేసి ఎక్స్ ఎక్స్ కాలము ర్యాంక్ కాలము తీసుకోవాలి. సో ర్యాంక్ కాలమ్కి వచ్చేసి నేమ్ వచ్చేసి ఆర్ఎక్స్ అని తీసుకోవాలి. తర్వాత వై ర్యాంక్స్ అని చెప్పేసి ఇక్కడ హెడింగ్ పెట్టుకోవాలి. తర్వాత కింద వై కాలము అలాగే ర్యాంక్ కాలమ్ తీసుకోవాలి. సో ఏదైతే వై టర్మ్స్ ఇచ్చినో మనకు వై అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, ఇవి యాజ్ టీజ్ గా వేసుకోవాలి. తర్వాత ర్యాంక్ కాలమ్ కూడా తీసుకోవాలి. ర్యాంక్ కాలమ్ లో ఆర్వై అని చెప్పేసి హెడింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలా మనకు ఇక్కడ ఎక్స్ అబ్జర్వేషన్స్ లో అన్నిటికంటే చిన్న వాల్యూ ఏది ఉంది 10 ఉంది. దీనికి ర్యాంక్ 1 ఇవ్వాల. దాని తర్వాత వాల్యూ ఏముంటది 25 ఉంది. దానికి ర్యాంక్ 2 ఇవ్వాల. తర్వాత దాని తర్వాత వాల్యూ ఏమున్నది 30 ఉంది. 3 ఇవ్వాల. దీని తర్వాత వాల్యూ ఏంది పెద్దది, తర్వాత 30 కన్నా పెద్దది ఏంటి 40. దానికి ర్యాంక్ 4. మొత్తం 40 కన్నా పెద్దది ఏముంది చూడండి లాస్ట్ వాల్యూ 45. దీనికి ర్యాంక్ 5 అట్లనమాట. నెక్స్ట్ దీంట్లో ఇద్దాం వై ర్యాంక్స్ లో ఫస్ట్ అన్నిటికంటే చిన్న వాల్యూ ఏంటి అసెండింగ్ ఆర్డర్ లో చిన్న వాల్యూ వచ్చేసి 15. సో దానికి 1 ఇచ్చినాం. నెక్స్ట్ వాల్యూ ఏంటి 20 తర్వాత ఏమున్నది వాల్యూ 28 తర్వాత ఏముంది 28 తర్వాత వచ్చేసి 35 తర్వాత 38. సో ఇట్లనమాట. మనము 1-3 ర్యాంక్స్ ఇవ్వాలి. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని ర్యాంక్స్ వస్తాయి. అసెండింగ్ ఆర్డర్‌లో. చిన్న నుంచి పెద్దకెళ్ళాలి. 1, 2, 3, 4, 5 ర్యాంక్స్ ఇచ్చేసేయాలి. సో మనం ఇచ్చేసినాం కదా ర్యాంక్స్. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వర్కింగ్ టేబుల్. స్టెప్ 2లో వర్కింగ్ టేబుల్. మనం ఏదైతే ఎక్స్, వై వాల్యూస్ ఉన్నాయో క్వెషన్‌లో అవి యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఏసుకోవాలి. ఏసుకున్నారో చూడండి. ఇక్కడ ఎక్స్ వాల్యూస్, ఇక్కడ వై వాల్యూస్. తర్వాత మనం ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయి కదా, ఆ ర్యాంక్స్ ఇక్కడ ఏసుకోవాలి. ఆర్ఎక్స్, ఆర్వై అక్కడ హెడ్డింగ్ పెట్టాం కదా, యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ అట్లా పెట్టుకోవాలి. ఆర్ఎక్స్ వాల్యూస్, ఆర్వై వాల్యూస్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా ఏసేసుకోండి. తర్వాత డి ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ మైనస్ ఆర్వై. ఇక్కడ డి ఈక్వల్స్ టు ఆర్ఎక్స్ మైనస్ ఆర్వై అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకోవాలి కాలం. ఇప్పుడు ఏం చేయాలా ఆర్ఎక్స్ మైనస్ ఆర్వై చేయాలా. ఇక్కడ 5 మైనస్ 5 0, 1 మైనస్ 1 0, 3 మైనస్ 3 0, 2 మైనస్ 2 0, 4 మైనస్ 4 0. ఇప్పుడు మనకు డి కాలంలో ఉన్న వాల్యూస్ వచ్చేసినాయి. నెక్స్ట్ డి స్క్వేర్ కాలం కదా. ఇప్పుడు డి స్క్వేర్ కాలం అంటే ఏం చేయాలా ఉన్న డి వాల్యూస్ ని స్క్వేర్ చేసుకోవాలి. మనకు అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి అన్ని జీరోస్ వచ్చినాయి. సో మనకు లాస్ట్ కి సిగ్మా డి స్క్వేర్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే మనకు వేరే ఏదైనా వాల్యూస్ వచ్చినాయి అనుకో అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసుకుంటే సిగ్మా డి స్క్వేర్ వాల్యూ వస్తుంది అట్లనమాట. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి ఫార్ములా. ఇక్కడ మనకు ర్యాంక్ కోరిలేషన్ ఫార్ములా ఏంటి 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఏంటి ఇంకోసారి వినండి 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ మైనస్ 1. ఓకే అలాగే ఇంకొక లాగా కూడా అనుకోవచ్చు. ఏంటి ఇక్కడ చూడండి నెక్స్ట్ లో 1 మైనస్ 6 సిగ్మా డి స్క్వేర్ బై ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ 1. సో ఇట్లా వేసుకున్నా ఒకటే అట్లా వేసుకున్నా ఒకటే. ఏ ఫార్ములా అయినా ఓకే. ఓకేనా? మీకు ఏది గుర్తుంటే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూసుకుంటే ఫార్ములాలో చూసుకుంటే మనకి ఏమేమి వాల్యూస్ అడిగింది చూడండి. సో పైన 6 వచ్చేసి కామన్ అన్నమాట. అన్నిట్లో కామన్ ఏ ప్రాబ్లం కైనా కామన్. సిగ్మా డి స్క్వేర్ అడిగిండు. సో మాకు సిగ్మా డి స్క్వేర్ కావాలి కదా. సిగ్మా డి స్క్వేర్ కావాలి కాబట్టి ఇక్కడ సిగ్మా డి స్క్వేర్ ఎంత వచ్చింది మనకు 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి ఇక్కడ డి స్క్వేర్ సిగ్మా డి స్క్వేర్ ప్లేస్ లో 0 పెట్టుకోవాలా. ఎన్ వాల్యూ ఎంత చెప్పండి. ఎన్ వాల్యూ వచ్చేసి ఎంత మనకి ఎన్ని ఉన్నాయి టర్మ్స్ మనకి ఎన్ని వాల్యూస్ ఇచ్చిండు అబ్జర్వేషన్స్ ఇచ్చిండు 1, 2, 3, 4, 5 ఇచ్చిండు కదా. ఎన్ వాల్యూ వచ్చేసి 5 అన్నమాట. అట్లా ఇక్కడ ఎన్ వాల్యూ వచ్చేసి 5 సిగ్మా డి స్క్వేర్ ఈక్వల్స్ టు 0. 1 మైనస్ 6 ఇంటూ 0 బై 5 ఇంటూ 5 స్క్వేర్ మైనస్ 1 ఏమొస్తుంది వాల్యూ ఆర్ ఈక్వల్స్ టు
+1 వస్తది. సో, ఆర్ ఈక్వల్స్ టు 1 వస్తదనమాట. సో, మనకు ర్యాంక్ కోరిలేషన్ వచ్చేసి 1. ఆన్సర్ వచ్చేసి 1 అన్నమాట. సో, స్పియర్స్ మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్ ఈక్వల్స్ టు ఆర్ ఈక్వల్స్ టు +1 అని చెప్పేసి రాసుకోవాలా. హెన్స్ దేర్ ఈస్ ఏ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ వై. సో, ఇక్కడ పర్ఫెక్ట్ కోరిలేషన్ పాజిటివ్ వాల్యూ వచ్చింది కదా, అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ పాజిటివ్ కోరిలేషన్ బిట్వీన్ ద ఎక్స్ అండ్ వై అని చెప్పేసి రాసుకోవాలా. ఇదే అన్నమాట, సింపుల్, ఏం లేదు ఫార్ములా. 1 - 6 సిగ్మా d స్క్వేర్ బై n ఇంటూ n స్క్వేర్ మైనస్ 1, లేకపోతే n క్యూబ్ మైనస్ n అని చెప్పేసి రాసుకోవాలా, ఏదన్నా ఒకటి ఇట్లా అనమాట. సో, ఇది నేను సింపుల్ ఎందుకు చెప్పినా అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వాల్యూస్ నేను టఫ్ క్యాలిక్యులేషన్స్ ఇస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పిన. సేమ్ ఇట్లనే ఇస్తాడు ప్రాబ్లమ్, వాల్యూస్ ఒకటి చేంజ్. ఓకేనా, ఇంత సింపుల్ గా ఉంటుంది అంటే అంత సింపుల్ గా ఉంటుంది. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ వస్తే మీ అంత లక్కీయెస్ట్ ఫెయిల్ ఎవరు ఉండరు. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ రిగ్రెషన్ చూసుకుందాం. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆన్ రిగ్రెషన్ చూసుకుందాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద బోత్ రిగ్రెషన్ లైన్స్ టు ద ఫాలోయింగ్: మీన్ x ఈక్వల్స్ టు 15, మీన్ y ఈక్వల్స్ టు 110, వేరియన్స్ x ఈక్వల్స్ టు 25, వేరియన్స్ y ఈక్వల్స్ టు 625 అండ్ r ఈక్వల్స్ టు 0.81. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ గివెన్ డాటా అని చెప్పేసి ఇక్కడ రాసేసుకోవాలి. సో ఏంటంటే మనకి ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ కావాలి, స్టాండర్డ్ డివియేషన్ వాల్యూస్ కావాలి మనకు. సో స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవాలంటే ఏం చేయాలా, వేరియన్స్ కి అండర్ రూట్ పెట్టుకుంటే మనకు స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డివియేషన్ x ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ x వాల్యూ ఈక్వల్స్ టు 5 అన్నమాట. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ డివియేషన్ x కావాలంటే ఏం తీసుకున్నాడు, అండర్ రూట్ ఆఫ్ వేరియన్స్ x తీసుకున్నాడు. ఎంత 25 కదా, 25 అండర్ రూట్ తీసుకుంటే ఎంత 5, అండర్ రూట్ ఆఫ్ 625 తీసుకుంటే ఎంత 25. ఇదన్నమాట మనకి ఇప్పుడు స్టాండర్డ్ డివియేషన్ x వచ్చింది, స్టాండర్డ్ డివియేషన్ y కూడా వచ్చింది. అట్లా ఇప్పుడు ఏం చేద్దాం, ప్రాబ్లం చూసుకుందాం. సో మనకు రిగ్రెషన్ లైన్స్ కనుక్కోవాలి కదా, రెండు రిగ్రెషన్ లైన్స్ కనుక్కోవాలి. సో y వాల్యూ అనుకోవాలా, x వాల్యూ అనుకోవాలా. సో దానికి కావాలంటే ఏం చేయాలా, ఫస్ట్ ఇక్కడ చూడండి, thus the line of regression of the y on x equals to, సో మనకి ఇక్కడ y on x లైన్ కావాలా, x on y లైన్ కావాలా. సో రెండు లైన్స్ కావాలా కదా, దానికి ఇక్కడ చూడండి ఫార్ములా y మైనస్ y బార్ ఈక్వల్స్ టు b, ఇక్కడ bxy ఉంది కదా, byx యాక్చువల్ గా అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, bxy కాకుండా byx లాగా తీసుకోవాలి. ఓకే, byx, ఓకే, byx ఇంటూ x మైనస్ x బార్ కింద సబ్స్టిట్యూట్ చేసుకోవాలి వాల్యూస్. తర్వాత ఇక్కడ x on y ఉంది కదా, దీనికి ఫార్ములా ఏంటి, x మైనస్ x బార్ ఈక్వల్స్ టు bxy y మైనస్ y బార్. ఇదన్నమాట. సో మనకి ఇక్కడ x వాల్యూస్ ఉన్నాయి, అలాగే r వాల్యూస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో మనకి ఇక్కడ కనుక్కోవాల్సిన వాల్యూస్ ఏంటంటే bxy, byx, bxy. సో ఇక్కడ bxy ఉంది కదా, byx యాక్చువల్ గా మర్చిపోకండి, అది byx అనుకోవాలా, bxy అనుకోవాలా. సో మనకి ఇక్కడ చూసుకోండి, రిగ్రెషన్ కోఎఫిషియంట్ y on x ఈక్వల్స్ టు byx ఈక్వల్స్ టు ఏం చేయాలా, r ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ y బై స్టాండర్డ్ డివియేషన్ x. మనం ఇక్కడ అనుకున్నాం కదా స్టాండర్డ్ డివియేషన్ y, ఇప్పుడు ఏం చేయాలా, సబ్స్టిట్యూట్ చేసుకోవాలా, స్టాండర్డ్ డివియేషన్ y బై స్టాండర్డ్ డివియేషన్ x. ఇక్కడ చూసుకోండి, r వాల్యూ ఇచ్చింది కదా మనకు 0.81 ఇంటూ 25/5 ఈక్వల్స్ టు 4.05. ఎంత వచ్చింది మనకు byx వాల్యూ ఎంత వచ్చింది, byx వాల్యూ ఎంత వచ్చింది, 4.05 వచ్చింది. నెక్స్ట్ x on y తీసుకోండి, bxy తీసుకుంటే r ఇంటూ స్టాండర్డ్ డివియేషన్ x బై స్టాండర్డ్ డివియేషన్ y అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ yx ఉంది కదా, సో పైన y తీసుకోవాలి, తర్వాత కింద x తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ x వచ్చింది కదా, పైన x తీసుకోవాలి, కింద y తీసుకోవాలి. అట్లా గుర్తుపెట్టుకోండి, yx అన్నప్పుడు y బై x, xy అన్నప్పుడు x బై y, ఎట్లా తీసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇప్పుడు రెండు వచ్చినాయి స్టాండర్డ్ డివియేషన్స్ తోని, మనకు స్టాండర్డ్ డివియేషన్ r తోని కలుపుకుంటే మనకి ఇప్పుడు రెండు రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకు రెండు రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఏం చేసుకోవాలా, ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, y మైనస్ y బార్ ఎంత మనకు 110. సో y మైనస్ 110 ఈక్వల్స్ టు ఏదైతే 4.05 వచ్చింది కదా మనకు, byx ఇంటూ x మైనస్ x బార్ ఎంత వాల్యూ 15. యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూషన్ చేసుకొని ఈక్వేషన్ చేసుకుంటే మనకు y ఈక్వల్స్ టు 4.05 x ప్లస్ 49.25 వస్తుంది. ఇదన్నమాట. తర్వాత ఇప్పుడు x on y చూసుకుందాం. x on y ఏంటి, x మైనస్ x బార్ ఎంత 15. తర్వాత bxy వాల్యూ ఎంత 0.162. ఏంటి ఇప్పుడు y మైనస్ y బార్ కదా, ఏం చేయాలా, y ఇంటూ ఇక్కడ y మైనస్ y బార్ ఎంత 110 కదా, యాజ్ ఇట్ ఈస్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు x ఈక్వల్స్ టు 0.162y మైనస్ 2.82 వస్తుంది. ఇదన్నమాట, ఈజీగా ఉంటుంది, ఏం లేదు, జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇప్పుడు మనము ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫైండ్ ద బోత్ రిగ్రెషన్ లైన్స్ టు ద ఫాలోయింగ్, ఎస్టిమేట్ ద కోఎఫిషియంట్ కోరిలేషన్ అండ్ కామెంట్. సో మనకి x వాల్యూస్ ఇచ్చిండు, y వాల్యూస్ ఇచ్చిండు. ఇక్కడ చూసుకోండి, కార్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఉంది కదా ప్రాబ్లమ్, పార్ట్ 1 చెప్పాను కదా, ఆ ప్రాబ్లం లాగానే ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ x వాల్యూస్ y వాల్యూస్ వాటి ఒక యావరేజ్ చూసుకోవాలి, యావరేజ్ చేయాలి అన్ని. ఇక్కడ ఏదైతే టర్మ్స్ ఉన్నాయో అవన్నిటిని
సమ్ చేసుకొని యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ అంటే ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఏంటి ఇక్కడ చూసుకోండి. 13, 48, 88, 42, 22, 10, 6ని యాడ్ చేసుకుంటే మనకు 229 వస్తది. డివైడెడ్ బై 7 టర్మ్స్ ఉన్నాయి కదా! 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా! సో, 7 డివైడెడ్ బై 7 చేసుకుంటే మనకు ఎక్స్ బార్ వాల్యూ వస్తది. తర్వాత వైకి కూడా అలాగే చేయాలి. సో, మన ఎక్స్ బార్, వై బార్ వాల్యూస్‌ని తీసుకోవాలి ఫస్ట్. సో, ఎక్స్ బార్, వై బార్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలా? టేబుల్ గీసుకోవాలా. ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్‌గా ఏసేసుకోవాలా. వాటి యొక్క అడిషన్ చేసుకుంటే మనకు సిగ్మా ఎక్స్ వాల్యూ వస్తది. అలాగే వై టర్మ్స్‌ని అన్నిటిని యాడ్ చేసుకుంటే సిగ్మా వై వాల్యూస్ వస్తాయి. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? మనకు ఫార్ములా వచ్చేసి ఇక్కడ చూడండి. ఎన్ సిగ్మా యూవీ మైనస్ సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి బై ఎన్ ఇంటూ సిగ్మా వి స్క్వేర్ మైనస్ సిగ్మా వి హోల్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటి? బిఎక్స్వైకేమో అది, బివైఎక్స్‌కేమో ఇక్కడ చూసుకోండి ఇంకొక ఫార్ములా కిందది. ఎన్ ఇంటూ సిగ్మా యూవి మైనస్ సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి కింద ఎన్ ఇంటూ సిగ్మా యూ స్క్వేర్ మైనస్ సిగ్మా యూ హోల్ స్క్వేర్ అట్లా అనమాట. సో ఇప్పుడు మనం కనుక్కుందాం ప్రాబ్లమ్ని. సో ఇక్కడ యూ కావాలి కదా మనకు. యూ కావాలంటే ఏం చేయాలా? మనకి ఏదైతే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ లో నుంచి ఎక్స్ బార్ తీసేయాలా. ఎక్స్ లో నుంచి ఎక్స్ బార్ తీసేయాలా. ఇక్కడ మనకు ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది? 32.7 వచ్చింది. సో దాన్ని రౌండ్ వాల్యూ తీసుకోవాలి. రౌండ్ వాల్యూ ఎంత? 33. ఇక్కడ చూడండి అజ్యూమింగ్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 33. నెక్స్ట్ 37.71 ఉంది కదా, దీనికి రౌండ్ వాల్యూ ఎంత? నెక్స్ట్ రౌండ్ వాల్యూ 38. సో 33 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? యూ వాల్యూ అనుకోవాలంటే ఏం చేయాలా? ఎక్స్ లో నుంచి మనకు 33 తీసేయాలా. ఎక్స్ లో టర్మ్ ఎక్స్ ఏదైతే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయో కదా, అన్ని టర్మ్స్ లో నుంచి 33 తీసేయాలా. అప్పుడు మనకు యూ వాల్యూస్ వస్తాయి. తర్వాత వై వాల్యూ ఎట్లా అనుకోవాలా? వై నుంచి ఈ 38 తీసేయాలా. వై నుంచి 38 తీసేస్తే వి వాల్యూస్ వస్తాయి. సో యూ వాల్యూస్ టోటల్ చేసుకుంటే సిగ్మా యూ వస్తుంది. తర్వాత వి వాల్యూస్ ని టోటల్ చేసుకుంటే సిగ్మా వి వస్తుంది. అట్లనమాట. తర్వాత ఏదైతే యూ వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని స్క్వేర్స్ చేసుకుంటే ఇక్కడ యూ స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. తర్వాత ఏదైతే వి వాల్యూస్ ఉన్నాయి కదా, వాటిని స్క్వేర్ చేసుకుంటే వి స్క్వేర్ వాల్యూస్ వస్తాయి. తర్వాత ఏం చేయాలా? యూవి వాల్యూ కావాలా. యూవి వాల్యూ అంటే ఏం చేయాలా? యూ ఇంటూ వి వేసుకుంటే యూవి వాల్యూ వస్తుంది. సో ఇవి అన్నిటికీ టోటల్స్ చేసుకుంటే కింద మనకు సిగ్మా ఎక్స్ వస్తుంది, సిగ్మా వై వస్తుంది, సిగ్మా యూ వస్తుంది, సిగ్మా వి వస్తుంది, సిగ్మా యూ స్క్వేర్ వస్తుంది, సిగ్మా వి స్క్వేర్ వస్తుంది, సిగ్మా యూవి వస్తుంది. ఇవన్నీ వాల్యూస్ వచ్చినాయి కదా, డైరెక్ట్ గా ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో బిఎక్స్వై ఫార్ములా ఏంటి మనకు? ఇక్కడ చూడండి. ఎన్ ఇంటూ సిగ్మా యూవి మైనస్ సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి బై ఎన్ ఇంటూ సిగ్మా వి స్క్వేర్ మైనస్ సిగ్మా వి హోల్ స్క్వేర్. యాస్టీజ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకోండి, మనకు 0.74 వస్తుంది వాల్యూ. ఓకే. నెక్స్ట్ బివైఎక్స్ ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ సిగ్మా యూవి మైనస్ సిగ్మా యూ ఇంటూ సిగ్మా వి బై ఎన్ ఇంటూ సిగ్మా యూ స్క్వేర్ మైనస్ సిగ్మా యూ హోల్ స్క్వేర్. ఇక్కడ ఉన్న వాల్యూస్ ని పైన ఏవైతే వాల్యూస్ వచ్చినాయో అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు 1.04 వస్తుంది. సో మనకు బిఎక్స్వై వచ్చింది, బివైఎక్స్ వచ్చింది. సో ఇంతకు ముందు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, మనకు బిఎక్స్వై బివైఎక్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? రిగ్రెషన్ లైన్స్ లో ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ ఎంత వచ్చింది? 32.71 వచ్చింది. తర్వాత బిఎక్స్వై వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 0.7 వచ్చింది, 0.74 వచ్చింది. వై మైనస్ 37.71 ని యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వై బార్ వాల్యూ, ఇక్కడ వై బార్ వాల్యూ కూడా చూడండి. వై బార్ వాల్యూ 37.71. సో యాజ్ ఇట్ గా మనకు వచ్చిన వాల్యూస్ ని ఇక్కడ మనకున్న వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎక్స్ లైన్ వస్తుంది. ఏంటి? ఎక్స్ ఆన్ వై రిగ్రెషన్ లైన్ వస్తుంది. తర్వాత ఇప్పుడు రిగ్రెషన్ లైన్ వై ఆన్ ఎక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అంతే. ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేసుకోండి, వాల్యూ వచ్చేస్తుంది. వై రిగ్రెషన్ లైన్ వచ్చేస్తుంది. తర్వాత కోరిలేషన్ కోఎఫిషియంట్ ఎట్లా అనుకోవాలా? ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బిఎక్స్వై ఇంటూ బివైఎక్స్ నేను మల్టిప్లై చేసుకుంటే మనకు పాజిటివ్ వాల్యూ వస్తుంది, 0.88 వస్తుంది. అట్లా అనమాట. సో ఏంటంటే తొందర ఎందుకు చెప్తున్నా అంటే వీడియో అప్లోడ్ ఫాస్ట్ గా చేయాలని చెప్పేసి తొందరతోనే చెప్తున్నా. ఎటువంటి టెన్షన్ లేదు, సింపుల్ గా ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం లో ఉంది కాబట్టి కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ సేమ్ ఉన్నది కాబట్టి కొద్దిగా తొందర చేసిన. ఓకేనా? ఏమనుకోకండి. ఇప్పుడు చూసుకుంటే మనకి ఏమొచ్చింది? సిన్స్ ద బోత్ రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ ఆర్ పాజిటివ్ ఆర్ మస్ట్ బి పాజిటివ్. ఆర్ మస్ట్ బి పాజిటివ్ కాబట్టి మనకు వచ్చింది కాబట్టి హెన్స్ కోఎఫిషియెంట్ కోరిలేషన్ ఈక్వల్స్ టు 0.88. ఇదన్నమాట. ఇంతే. మీరు ఒక అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవి. యూనిట్ 5 లో చాలా ఈజీగా ఉంటాయి. కాన్సెప్ట్ ఒక్కసారి అర్థం చేసుకుంటే ప్రాబ్లం అనేది అస్సలు మర్చిపోరు. మనం ఏంటంటే కొద్దిగా ఫార్ములాస్ అనేవి గుర్తుంచుకోవాలి అంతే. ఏంటంటే ఇప్పుడు మనము ఒక యూనిట్ 2 తప్పితే మిగతా అన్ని యూనిట్స్ లో నుంచి ప్రాబ్లమ్స్ అన్నిటి అప్లోడ్ చేసుకున్నాం. అన్ని వీడియోస్ అన్ని అప్లోడ్ చేసిన, మీరు చూడండి చూడకపోతే. అలాగే థియరీ క్వశ్చన్స్ కూడా లాస్ట్ మినిట్ రివిజన్ వీడియోస్ నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. నైట్ కల్లా అన్ని అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.